హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ 1-5 నిమిషాలు ఈరోజు తీసిన వీడియో DL10 CL 392 కార్ నంబరు టాటా నెక్సాన్ XZ అంటే ఫుల్లీ టాప్ అండ్ ఆటోమేటిక్ తాళాలు రెండు ఉన్నాయి. పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, స్టీరింగ్ ఆడియో కంట్రోల్, క్రూజ్ కంట్రోల్, ప్రొజెక్టర్ లైట్, ఆటోమేటిక్లో క్రూజ్ ఉంటుందండి, ప్రొజెక్టర్ లైట్, ఎయిర్ బ్యాగ్స్, ఫుల్ రేటింగ్ కారు. అంటే బాడీ పరంగా చాలా గట్టిగా ఉండే కారు, ఇండియాలో రేటింగ్ ఉన్న కారు నెక్సాన్. 20+ కూడా మైలేజ్ వస్తుంది ఆటోమేటిక్ వేరియంట్లో. డ్రైవింగ్ చాలా ఈజీ ఉంటుంది, ఎక్సిలేటర్ ఇస్తా అంటే గేర్ చేంజ్ అవుతుంది, MT సిస్టమ్ లెక్క. చాలా కంఫర్ట్ ఉంటుంది. ఎడమ వైపు క్వార్టర్ ప్యానల్, ఎడమ వైపు వెనక డోరు, ఎడమ వైపు ముందు డోరు, అలై వీల్స్ ఎక్కడ గీత లేదు. ఈ ఫోర్డ్ ఫిగో ఫ్రీ స్టైల్ చిన్న బండి ఆల్రెడీ ఈరోజే తీసిన వీడియో, అది దీనికి 9:30 కోటి 10:30 కోటి గంట వ్యత్యాసంలో మేము అప్లోడ్ చేస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఇన్స్టాగ్రామ్లో కూడా ఢిల్లీ కార్స్ తెలంగాణ 9 ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి, దాన్ని కూడా ఫాలో అవ్వండి. మనకు ఈ బండి 70,000 చిల్లర ఆగస్టు 2024లో సర్వీసింగ్కి పోయింది. కారు కొన్నది 2018లో కొన్నాక ఫస్ట్ 10,000 సర్వీసింగ్, ఫస్ట్ 1000 కిలోమీటర్ల సర్వీసింగు, అట్లా ఇప్పటిదాకా ఎన్నిసార్లు సర్వీసింగ్కి పోయిందో దానిలో అంత డాటా ఉంటుంది ఆల్ ఇండియాలో. అందుకనే మేము అందరు కార్ల నంబర్ హైడ్ చేయమంటే మేము ఫిగోకి హైడ్ చేయలే, ఇప్పటివరకు హైడ్ చేయలే, ప్రయత్నం చేస్తాం రేపటి నుంచి ప్రతి నెంబర్ హైడ్ చేసేటట్టు. అయితే డ్యూయల్టోను పైన సిల్వర్ కింద సేమ్ అంజనేని కలర్ వచ్చింది. మనకు బండి రేటింగ్లో ఇది చాలా క్వాలిటీ, మీ సినిమాల్లో వస్తుంది. దీనికన్నా ఆర్టీసీ బస్సు గుద్దిన ఆ కార్లకెళ్ళి దిగి సురక్షంగా దిగిపోయే కార్ ఇది. చాలా కామెంటరీ వస్తుంది దీని మీద, ఫన్నీ కామెంటరీ. ఎందుకంటే నెక్సాన్ అంటేనే రేటింగ్ కార్ అన్నట్టుగా. కుడివైపు డైమండ్ కట్ అలై వీల్స్, బ్రిస్టోన్ టైర్లు ఉన్నాయి. మీకు ఏం పని లేదు, కారు జస్ట్ డ్రైవ్ చేసుకోవడమే. షాకర్ కూడా చూసుకోండి, మట్టి ఉన్నది. కస్టమర్ కారు, మనం పర్చేజ్ చేయలేదు. మనం స్కోడా ర్యాపిడ్ ఒక 2-3 ఉన్నాయి హైదరాబాద్లో. ఎందుకంటే మనం జూలీల్స్, బంజారీల్స్, మాదాపూర్, కొండాపూర్ కొన్ని ఏరియాలల్లో వాటర్ అంటే పెద్దమ్మ తల్లి గుడి వెనకాల ఒక 2 షోరూమ్ ఉన్నాయి. అక్కడ కూడా ఎక్స్చేంజ్ ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ ఓనర్ ఉంటేనే, ప్రీమియం క్వాలిటీ ఉంటేనే మనకు చెప్పమని చెప్పినాం. అట్లా మనకు స్కోడాలే ఆటోమేటిక్లు, ఏమియోలు, చిన్న సీసీ ఇంజను, 50,000 కంటే తక్కువ తిరిగిన ఇంజను, ఎక్కడ రంగు కాని ఇంజన్లు, మంచి పెయింట్ ఉన్న బాపతి, మళ్ళీ ఎవరన్నా నమ్మి కొనుక్కున్న ఓ ఏడాది 2 వచ్చేటట్టు. హైదరాబాద్లో అయితే ఎన్ఓసీలో బెదర్ ఉండదు, కొన్ని పైసలు ఆపచ్చు, అవసరమైతే 2 లక్షల కారు కొంటే 1,00,000 ఇప్పుడు కట్టు, 1,00,000 ఎన్ఓసి వచ్చినాక కట్టు అనేటట్టు. లోకల్ కాబట్టి ఇప్పటివరకు మేము 4 బండ్లు అమ్మినాం, 5 బండ్లు అమ్మినాం, ధన్మన్ అయిపోయినాయి ఈ మార్చి నెలలో. వోక్స్వ్యాగన్ ఏమియో మొట్టమొదలు అమ్మినాం, 589 ఏమియో సార్ దుబాయ్ పోతారట నిర్మల్, వాళ్ళకొకటి అమ్మినాం. మేడారం తాడవాయి దగ్గర ఫోర్డ్ ఫిగో అమ్మినాం. నారాయణపేట జిల్లాకు ఆర్కే యాదవ్ అన్న ముత్తూరులో వేస్తారు, వారికి అమ్మినాం. ఈ 4-5 లోకల్ బండ్లు దన ఇమీడియట్గా వెళ్ళిపోయినాయండి. ఎన్ఓ సీసీలు లోకల్ కాబట్టి లోకల్ సీసీలు ఇమీడియట్గా అయిపోతుంది. ఇంకా లోకల్ కార్లు కరీంనగర్లో ఒక కింద కూడా చూసుకోండి ఒరిజినల్ ఉంది. ఆంధ్రప్రదేశ్ అతను పూర్ణ ఫైనాన్స్ ఒక దానిలో కార్ తీసుకున్నాడు, 143 ఆ కార్ నంబర్ వస్తుంది, TS హైదరాబాద్ బండి అండి. అయితే దానిలో ఫైనాన్స్ ఉంది, అది మనకు బండి ఒరిజినల్ ఉంది, అతను అమ్ముతా అంటున్నాడు, లేదంటే మనం కట్టుకొని తీసుకున్నాడు. ఫోర్డ్ ఫిగో ఆస్పైర్ కార్, అది కరీంనగర్లో ఉంది. అది కూడా మీకు ఎవరికైనా కావాలంటే చెప్తా. కాకపోతే ఇదంతా మేము తిరగడానికి ఇటు ఖర్చు అవుతుంది కాబట్టి ఆడ లోకల్ ఎవరైనా డీలర్ అయితే బెస్ట్, మీకు చెప్తాం వెంటనే. క్వాలిటీ ఉంది. బ్యాంక్ మేనేజర్ అంటే బ్రాంచ్ ఇన్ఛార్జ్, ఒక ఫైనాన్స్ బ్రాంచ్ ఇన్ఛార్జ్ ఆ కారు వాడిన అతను, అసలు వాడలేదు, కొన్నాడు. ఇంటీరియర్ చూసుకోండి ఒరిజినల్. సారు కారు కొనేటప్పుడు వాళ్ళ పాప అత్తగారింటికి అండనట, పాప వస్తుందని కొన్నాడు. వాళ్ళ సమస్యలు ఏర్పడ్డాయి, ఆమె ఇటు రాలేదు, ఈయన కొన్నాడు, ఈయన వాడుకున్నాడు, డిసప్పాయింట్ ఉన్నాడు. ఆమె US వెళ్ళిపోయిందండి. ఆయన కార్, అది కార్ నెంబర్ 143 ఫోర్డ్ ఫిగో ఆస్పైర్ కరీంనగర్లో ఉంటుంది. సేమ్ బ్యాక్ సైడ్ చూసుకోండి, రేపు చూపిస్తాం ఎవరన్నా మీ వాళ్ళు ఉన్నా కూడా. వెనక డోరు కుడిపక్క సేమ్ ఒకటి I10 టయోటా షోరూమ్ బైపాస్లో ఉంది, అది కూడా మనకు మీరు ఒకసారి చూసుకోండి, మీకు మీరే చూసుకోండి, అది మేము దానిలో ఏం మధ్యవర్తిత్వం చేయం. కుడిపక్క వెనక డోరు, మధ్యలో కూడా చాలా బాగుంది కారు. ఈ పిల్లర్స్ కూడా 5 లక్షలు చెప్తున్నాం,
మీద వేరే సపరేట్ ఇవ్వాలి. బండి చాలా బాగుంది. XZA+ ఆటోమేటిక్, సెంట్రల్ ఏసీ ఉంటుంది, ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, చాలా బాగుంటుంది. రివర్స్ కెమెరా ఉంటుంది. మనం ఐఫోన్ కానీ లేటెస్ట్ మోడల్ ఆండ్రాయిడ్ అంటే లేటెస్ట్ అప్డేట్ ఉన్న బాపద్ది వెనకాల చూసుకోండి. టైర్ కూడా 80% ఉంది, ఆల్మోస్ట్ న్యూ టైర్ కండిషన్ ఉంది. కొత్తగా ఏదైతే వచ్చిందో ఇంజన్ కింద మనం ప్రతి బండి ఈ పట్టీ చూస్తాం. పట్టీలు ఏంటంటే చాలా కంఫర్ట్గా, చాలా నీట్గా ఉంటుంది. ఇది 10 లక్షల పైన దాటితే ఒక ట్యాక్స్, 10 లక్షల లోపల అయితే ఒక ట్యాక్స్ వస్తుంది. అయితే ఖచ్చితంగా దీన్ని ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రాకు కేవలం 15-16 వేలలోనే ట్రాన్స్పోర్ట్ చేపిస్తాం. సన్ రూఫ్ ఎకోస్పోర్ట్ రేపు మధ్యాహ్నం హైదరాబాద్కి వస్తుందండి. మొన్న మేము పెట్టిన బాపద్ది 10,000 కొడతా ఉంటే మేము ఎవరి దగ్గర తీసుకోలేదు డబ్బులు. ఎందుకంటే ఈ టోకెన్ కంటే వచ్చి తీసుకోరు. మళ్ళీ మీ కొరకు నేను ఎవరికైనా అమ్మకుంటూ ఉంటే పరిశాన్ అవుతుంది. 2 రకాల ఇబ్బంది పడతాం. మళ్ళీ వచ్చినాక మీకు నచ్చలేదు పిచ్చలేదు అంటే పరిశాన్ అవుతుందండి. బ్యాక్ సైడ్ చూసుకోండి, ఒరిజినల్ అద్దానికి డిఫాగర్, అద్దానికి కడుక్కునేదానికి వాటర్ సప్లై ఉంటుంది, వైపర్ ఉంటుంది, స్పైలర్ ఉంటుంది. వెనక కూడా షాకర్ షోరూమ్ రంగులు పోలేదు. టైరు పయ్య ఊకే తిరుగుతుంది కాబట్టి మట్టి ఈ షాకర్లో తరిగినప్పుడు దాని పెయింట్ ఊడిపోతుంది. అది రస్ట్ కాదు, డస్ట్ కాదు. అట్లా ఆ మట్టి అనేది పేరుకపోయి బురద మట్టి కుండలు చేసే మట్టి అసలు ఉంటుంది. ఆ పేరుకపోయిన మట్టి బాప దాన్నే ఉంటుంది కాబట్టి కింద కూడా బీమ్కు జాకి పెట్టద్దు అనే స్టిక్కర్ ఉంది. రఫ్గా వాడలేదు కాబట్టి అవన్నీ ఉన్నాయి, నీళ్ళల్లో మునగలే కాబట్టి అవన్నీ ఉన్నాయి. లేకుంటే అవన్నీ ఎగిరిపోతాయండి, మనం చిన్నగా గమనించవచ్చు. మన దగ్గర హైదరాబాద్లోనే సేమ్ అల్ట్రా వైడ్ 4K కెమెరా సెన్సార్తోనే సేమ్ ఓపెన్ అవుతుంది. ప్రీమియం క్వాలిటీ ఉంది కారు నెక్సాన్. దగ్గర మనం మొన్న లోకల్ నెక్సాన్ కొన్నాం, లోన్ కింద ఒకసారి తీసుకెళ్ళిండు. ఒకటి కరీంనగర్లో, రేపు సుల్తానాబాద్ పెద్దపల్లి నుంచి ఒకసారి వచ్చి చూస్తున్నాడు ఆటోమేటిక్. ఇంకా ఏమియో నిన్న పట్టుకొచ్చింది బోయిన్పల్లి, అంటే వినోద్ కుమార్ ఎవరైతే ఉన్నారో కరీంనగర్ ఎంపీ వాళ్ళ రిలేటివ్ది, డాక్టర్ మేడం వాళ్ళది. అది కూడా మేము నంబర్ హైడ్ చేసి పెట్టమన్నారు వాళ్ళు. చాలా సిన్సియర్ అండి ఫస్ట్ ఓనర్. దాన్ని కూడా మొత్తం వీడియో చేసి పెడతాం. కానీ 5 లక్షల పైనే వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు మనకు బండి అమ్మని ఇచ్చారు తుడిచి కడిగి. హైదరాబాద్ నుంచి మొన్న నైట్ పట్టుకొచ్చిన. ఇంకా వాళ్ళ రిలేషన్లో ఇంకా చాలా కార్లు ఉన్నాయి కానీ వాళ్ళు అడుగుతున్నారు, అంటే 2 days 3 days దీని పైసలు ఇవ్వలేదు. వాళ్ళు హైదరాబాద్ నుంచి కార్ ఇచ్చినాం, దీనికన్నా పెడితే ఎట్లా, ఇది ఇట్లా పెడితే అట్లేం లేదు. అది మేము అష్యూరిటీ ఇచ్చినాం, దాన్ని వాషింగ్కి ఇచ్చినాం. రేపు ఇలా వాన కొట్టింది కొద్దిగా మధ్యాహ్నం కర్మేర్లో వీడియో ఇద్దామంటే మంచి గట్టి వాన కొట్టిందండి. రేపు సాయంత్రమా ఎల్లుండి పొద్దున ఇస్తాం. రేపు హైదరాబాద్ పోయింది. మళ్ళీ చూడండి ఒరిజినల్ స్టెపిన్ టైర్ కూడా సేమ్ జాకీ స్పానలు దీనికి ఉండేటి నెక్సాన్కి ఏమేవి ఉంటాయో ఇది ఇట్లా కనబడుతుంది కానీ చాలా గట్టిగా ఉంటుందండి. చాలా మీరు చూసి ఉంటారు. రేటింగ్ కారు, మనం కార్లో ప్రయాణం చేసేటప్పుడు అనుకోని, అది రోడ్డు ప్రయాణం కాబట్టి రోడ్డు మంచిగా ఉండొచ్చు, స్పీడ్ ఎక్కువ పోవచ్చు, రాత్రి కావచ్చు, అవతల రోడ్డు సరిగ్గా రాకపోవచ్చు. ఏదన్నా జరిగినా దీనికి ఉండే ఇనుము, ఫోర్డ్కి ఉండే ఇనుము కొద్దిగా గట్టిగా ఉంటుంది మారుతి కార్ల కంటే. రీసేల్ మాత్రం మారుతిలకు ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే మైలేజ్ ఎక్కువ వస్తుంది, మెకానిక్ ఎడబడతానే దొరుకుతాడు, ఖరాబ్ కావు కాబట్టి. కొన్నింటికి ఒకరికి ఒక్క బుద్ధి ఉంటుంది, ఒకరికి బుద్ధి ఉంటుంది. సేమ్ లెఫ్ట్ సైడ్ కూడా చూసుకోండి, టైర్ చాలా బాగుంది. క్వార్టర్ ప్యానల్ చూసుకోండి, ఈ డోర్కి కూడా చైల్డ్ లాక్ ఉంది. ఈ అద్దాలన్నీ కూడా ఒరిజినల్. కేవలం 5 లక్షలకు కారే రాదు తెలంగాణ ఆంధ్రలో కూడా. మీకు ఇక్కడికి తెస్తే మట్టుకు 530 దాకా అంటే తక్కువ ఇయ్యం. ఎప్పుడైనా ఢిల్లీ కార్స్ తెలంగాణకు ఒక సెంటిమెంట్ ఉంది. వీడియో పెట్టినాక 1 అవర్ లోపు డబ్బులు కొడితే ఒక రేట్ ఉంటుందండి. అది 10 రూపాయలు నష్టమైనా బిజినెస్ సెన్స్లో మేము దాన్ని నెట్టేసుకుంటాం. ఆ తర్వాత మాత్రం తక్కువ ధరకి ఇవ్వం. ఫస్ట్ హాఫ్ అన్ అవర్, ఫస్ట్ 1 అవర్ గోల్డెన్ అవర్ కింద పెట్టుకుంటాం మేము. వచ్చిందే మొదటిది మోక్షం అన్నట్టుగా మొట్టమొదటి కస్టమర్ను మేము క్యాచ్ చేస్తాం. ఖచ్చితంగా మా దగ్గర ఒక్కసారి కొన్న కానిస్టేబుల్స్కే ఎక్కువ అమ్ముతున్నాం మేము. ఒక్కసారి కొంటే వాళ్ళ చుట్టాలకు, దోస్తులకు, క్లాస్మేట్లకు, ఒకవేళ నేను మునిగిన కారు కొని మా దోస్తు కూడా మునగాలి అనేటోళ్ళు కూడా వెంటనే కొనిస్తారు, అప్పుడప్పుడే పైసలు కట్టిస్తారు. సో సారీ అండి, జస్ట్ జోక్ చేసిన. అంటే మనం ఒక్కరికి అమ్మితే వాళ్ళకే దవదవ అవుతాయి. మేడారం నుంచి అయితే మన ఫోర్ట్ ఫీగో హైదరాబాద్ ఆగకుండా వీడియో కూడా తీయలేదు దాన్ని. హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు షార్టే తీసినాం. నారాయణపేట అన్న కూడా ఆయన చాలా ఫేరు, అన్ని రకాల కష్టపడ్డ వ్యక్తి ఆయనే. ఆ మేడం బర్త్డే కొనిచ్చిండండి. మన దగ్గర కారు కొనే వాళ్ళందరూ భార్య పుట్టినరోజా, భార్య 3వ నెల 4వ నెల ప్రెగ్నెన్సీ ఉందా, కొత్తగా సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయితే ఆయన బెంగళూరులో ఉంటే వాళ్ళ అమ్మోళ్ళకి, ఆంధ్రోళ్ళక, ఈ 4-5 తీర్లోళ్ళకే మనం ఎక్కువ కార్లు అమ్ముతున్నాం. బెట్టింగ్ రాయిళ్ళు, తాగుబోతు రాయిళ్ళు, ఊళ్ళే భూమి అమ్మి సూచించుకునే వాళ్ళకు ఇంతవరకు కారు అమ్మలేదు. ఉద్యోగం చేసి లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు భార్యను తిప్పడానిక చాలా రకాలుగానే తీస్తున్నాం.
మనం అమ్మిన ప్రతి ఒక్కటి ఈ 4-5 రీజన్లనే ఎక్కువ మందికి ఉన్నారు. ఒకరైతే లాస్ట్ ఇయర్ ఒక ఫిగో కొన్నారు, తువ్వల ఆగిపోయిందని చాలా చాలా సఫర్ అయ్యారు. దానికి మేమే బాధపడ్డాం. 2022లో అండి కారు ఒకటి కరోనా తర్వాత జరిగింది. అది సుల్తానాబాద్ మండలం వాళ్ళది, హైదరాబాద్లో ఉంటారు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ఆంధ్రప్రదేశ్ అబ్బాయి, ఇక్కడ అమ్మాయి. వాళ్ళు సఫర్ అయ్యారు. వాళ్ళకి అదొకటి అట్లా. అప్పటి నుంచి అయినా మేము సేమ్ ABS యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, టైమింగ్ చైన్ కవర్ అవ్వలేదు, ECM ఎక్కడ వాటర్ ప్రాబ్లం లేదు, అప్రాన్ లెగ్స్ అప్రాన్కు ఉండే స్టిక్కర్లు ఏవి ఇవ్వలేదు. ఏది ఉన్నా మేము చూసుకుంటూ ఇస్తున్నాం. మొట్టమొదటి ఓనర్ అయితేనే ఇస్తున్నాం. హెడ్లైట్ల స్టిక్కర్ పోకుంటేనే కొంటున్నాం. కారు కొంటే ఏం కావాలి, ఏ రోడ్ల కార్ ఎట్లా పోతుంది, ఏ రోడ్ల. మొన్న వికారాబాద్ టు హైదరాబాద్ కూడా 140 కొట్టిన. మొన్న గద్వాలకు పోయి వచ్చినామండి, ఆ రోజు కూడా మంచి స్పీడ్ విన్నాను, నేను వీడియో పెట్టలేదు. మొన్న భద్రాచలం పోయి వచ్చినాం, మంచి స్పీడ్. ఇల్లందు వయా పాకాల పోయినాం, నర్సంపేట నుంచి ఇల్లందు చెత్తగా ఉంది రోడ్ అది. కొన్ని రోడ్లు బాగలేని రోడ్లు పోయినాం, మంగపేట రోడ్ల మేడారం తర్వాత పోయినాం. ఎట్లా పోయినా కూడా రోడ్లు అద్భుతంగా ఉన్నాయి. ఏ కారు ప్రీమియం కారు కొనుక్కున్నా మీకు నెంబర్ 1 ఉంటుంది. ఏదైనా క్లచ్ సరిగ్గా వాడాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని భయపడుతూ కారు నడపాలి. సీట్ బెల్ట్ తప్పనిసరి పెట్టుకోవాలి. క్లచ్ మీద వెయిట్ వేయద్దు, తోలేటప్పుడు క్లచ్ మీద కాలు పెట్టద్దు. RPM 205 ఖచ్చితంగా 2500 RPM స్పీడ్ చూసే నడిపితే మీకు కారు ఖరాబ్ అవ్వడం, మెయింటెనెన్స్ రావడం ఉండదు. DSG ఆటోమేటిక్ అయితే దానికదే మార్చుకుంటుంది. నెక్సాన్లో కూడా ఆటోమేటిక్ దానికదే మార్చుకుంటుంది. బ్రీజాలో ఆటోమేటిక్ దానికదే మార్చుకుంటుంది. బ్రీజా పెట్రోల్ ఆటోమేటిక్ కొనకూడదు. కొంటే పెట్రోల్లో 16-14 మైలేజ్ వస్తుంది. ఎందుకంటే లీటర్ చిల్లర కాబట్టి. భూమి మీద టైర్ ఆనేదాన్ని బట్టే మైలేజ్ వస్తుంది కాబట్టి భగవంతుడు కూడా దాని మైలేజ్ని మార్చలేడు. మైలేజ్ నేను చెప్పినా, అవతలోడు చెప్పినా, ఎక్కడ ఎవరు చెప్పినా, AC వేసినప్పుడు, AC కంప్రెసర్ బెల్ట్ తిరిగినప్పుడు కారు రోడ్డు మీద ఎంత టైర్ వెడల్పు పట్టుకుందో ఆ పట్టుకున్న స్టేరు, కార్లో ఎంతమంది కూర్చున్నారు, ఈ 4-5 సేమ్. ఇది ఎక్కువ మోడ్ అండి. సిటీలో పోయేటప్పుడు డీజిల్ తాగకుండా RPM డౌన్ అవుతుంది. ఇది లెఫ్ట్ సైడ్ ఉండేది RPM మీటర్ 750 ఉండాలి మీ దగ్గర. భారతదేశంలో ఏ కార్ అయినా, ఏ 2 వీలర్ అయినా 750 ఉంటే బరాబర్ అన్నట్టు. ఒకవేళ రైజ్ అవుతుందంటే మహీంద్రా అన్నట్టు. మహీంద్రా అయితే XU500 స్టార్ట్ అయితే రైజ్ అవుతుంది, KU500 స్టార్ట్ అయితే రైజ్ అవుతుంది. దానికి ఉండే గుణం అది. మళ్ళీ అట్లా ఎత్తేస్తూ ఉంటుంది, పుల్లింగ్ అవుతూ ఉంటుంది. స్కార్పియో కొత్త బండి అయినా అంతే, పాత బండి అయినా అంతే, TUV అయినా అంతే. ఆ ఇంజన్లో ఉండే సిస్టమ్ అట్లా ఇస్తారు వాళ్ళు, స్టైలిష్ ఉండేదానికి. తార్లో కూడా అదే ప్రాబ్లం ఉంటుంది. సో గర్భిణీలకు వీళ్ళకి కొంతమందికి అది పనికిరాదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, నమస్తే. జిల్లీ కార్స్ తెలంగాణ. టాటా నెక్సాన్ డీజిల్ 2018 ఆటోమేటిక్ చాలా పర్ఫెక్ట్ ఉంది. ఇది కూడా మనం ఫుల్ వీడియో పెట్టినాం. ఎయిర్ బ్యాగ్స్, ABS బ్రేకింగ్ సిస్టమ్, ప్రొజెక్టర్ లైట్లు, అలై వీల్స్, తీరొక్క ఫీచర్ ఉన్నాయి. మంచి టైర్ల కండిషన్ ఉంది.